ధన్యవాదాలు అధ్యక్ష. పిల్లలే తమ సర్వస్వమని ఆ యొక్క పిల్లల కొరకు తల్లిదండ్రులు పడేటటువంటి కష్టం బాధ ప్రతి ఒక్కరికి తెలుసు అధ్యక్ష. ముందుగా ప్రభుత్వానికి ఈ బిల్లు ప్రత్యేకంగా తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అనేక సందర్భాల్లో ఆ యొక్క వృద్ధ తల్లిదండ్రుల బాధలు విన్నప్పుడల్లా అదేదో చదువు రాని వాళ్ళు కానీ లేదా ఉద్యోగం ఉపాధి లేని వాళ్ళు చేస్తే దాని గురించి ఏదన్నా ఆలోచించాల్సి వస్తుండే. కానీ చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, లక్షల రూపాయల ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ సమాజంలో తల్లిదండ్రుల పట్ల, ఆ యొక్క వృద్ధ తల్లిదండ్రుల పట్ల వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం చూస్తే నిజంగా వాళ్ళు మనుషులా రాక్షసులా అని అనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ బిల్లులో 15% లేదా 10,000 రూపాయలకు మించకుండా అనేటటువంటి విషయాన్ని పొందుపరిచిన దాంట్లో ఈ 10,000 అని కాకుండా ఆయనకు జీతం ఎంత ఉంటే దాంట్లో 15% పెడితే బాగుంటుంది. ఈ 10,000 రూపాయలు మించకుండా అనే విషయం కాకుండా ఆ ఉన్నటువంటి జీతంలో 15% పెడితే బాగుంటుంది. మరి అదేవిధంగా అధ్యక్ష, ప్రత్యేకంగా కోర్టులలో ఆ యొక్క పిల్లలు పెడుతున్నటువంటి బాధలు భరించలేక ఆ వృద్ధ తల్లిదండ్రులు ఎంఆర్ఓల దగ్గరికి, ఆర్డీఓల దగ్గరికి, జాయింట్ కలెక్టర్ల దగ్గరికి, కలెక్టర్ల దగ్గరికి ఫైనల్గా ఆర్డర్ అయిపోయిన తర్వాత కలెక్టర్ ఇచ్చినటువంటి ఆర్డర్ని కూడా ఇంప్లిమెంట్ చేయనటువంటి సందర్భంలో వాళ్ళంతా కూడా సివిల్ కోర్టులకు వెళ్తారు. ఆ సివిల్ కోర్టులలో కూడా పాపం అడ్వకేట్లను పెట్టుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులుండయి, వాళ్లకు తినడానికే తిండి లేక ఇబ్బంది పడేటటువంటి ఆ యొక్క వృద్ధ తల్లిదండ్రులు కోర్టుల మెట్ల మీద వాళ్ళని చూసినప్పుడల్లా విపరీతంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, తల్లిదండ్రులను మీరు బాగా చూసుకోండి, వాళ్ళ ఆలనా పాలన చూసుకోవాలని శాసనసభలో చట్టం చేసేటటువంటి పరిస్థితి దాకా వచ్చిందంటే సమాజంలో జరుగుతున్నటువంటి మార్పుల్ని మనమంతా కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, గతంలో వృద్ధాశ్రమాలు లేకుండే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. కానీ ఈరోజు ఉన్నటువంటి వృద్ధాశ్రమాలు చూస్తే ఆ వృద్ధాశ్రమాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరు లేని వాళ్ళు కాదు అధ్యక్ష. నేను మొన్న ఒక వృద్ధాశ్రమంలోకి వెళ్ళినప్పుడు వరుసగా ఒక 7-8 మందిని మాట్లాడించుటకు వాళ్ళకు బట్టలు పెడుతూ ఒక తల్లి దగ్గరికి వెళ్ళి ఆమెతో నేను మాట్లాడినప్పుడు ఆమె మాటలు విన్న తర్వాత ఎంత బాధ అనిపించింది అనంటే, నా కోడలు ప్రభుత్వ ఉద్యోగి, నా కొడుకు ప్రభుత్వ ఉద్యోగి, అయినా నేను ఈ అనాథాశ్రమంలో ఉండాల్సి వస్తున్నది. మీరు గుర్తుపట్టిందన్న ఆలోచనతో నేను చెప్పినా, కానీ నేను చెప్పినటువంటి ఈ మాటల్ని మాత్రం మీరు బయట ఎక్కడా మాట్లాడకుండ్రి. నా కొడుకు ఎక్కడ బాధపడుతుందో, నా కోడలకు ఎక్కడ బాధపడుతుందో అని చిరిగిన బట్టలు ఉన్నటువంటి ఆమె చివరి దశలో కూడా నా కొడుకు బాగుండాలి, నా కోడలు బాగుండాలి, వాళ్లకు చెడ్డ పేరు రావద్దు అని గొప్పగా ఆలోచించేటటువంటి మనస్తత్వం ఉన్నదంటే, కానీ అన్ని దారవోసి వాళ్లకు ఉన్నత విద్యను అందించి ప్రయోజకులు చేసిన తర్వాత ఈ రకమైనటువంటి ఆలోచన వస్తున్న దానికి ఈ చట్టం ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి భయం కూడా, కఠినమైనటువంటి విషయం కూడా చట్టంలో చూపించేటటువంటి ప్రయత్నం జరగాలి అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ప్రపంచం అంతా కూడా కుటుంబం విషయంలో భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నది. అనేకమైనటువంటి
కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రపంచంలో కేవలం ఒక భారతదేశం మాత్రమే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మీద ఆధారపడ్డది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ద్వారా గొప్ప సంస్కృతి విలువలతో కూడినటువంటి మానవ జీవితం ఉన్నది. ఈరోజు అభివృద్ధి చెందినటువంటి అనేక దేశాలు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబాల మీద రీసెర్చ్ కూడా చేసింది అధ్యక్ష. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు లక్షల జీతాలు తీసుకుంటూ కూడా ఆ తల్లిదండ్రులను మనోవేదనకు గురి చేస్తున్నటువంటి ఈ విషయం మీద ప్రభుత్వం గొప్పగా ఆలోచించి ఈ భారతదేశంలోనే మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో ఈ బిల్లు తీసుకొచ్చినామని చెప్పినటువంటి మంత్రి గారికి నేను మీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి అధ్యక్ష, అదేవిధంగా ఈ బిల్లులో ఇంకొన్ని మార్పులు కూడా జరగాలి. జీతంలోనే కాదు, జీతంలో 15% లేదా 10,000 రూపాయలు ఏది 10,000కు మించకుంటే ఆ విషయాన్ని అమలు చేయాలనేటువంటి విషయం కాకుండా ఖచ్చితంగా ఉన్నటువంటి జీతంలో దాంట్లో 15% మినిమం పెట్టాలి. వాళ్ళు అదనంగా ఇంకో 5% సరిపోదంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ వృద్ధ తల్లిదండ్రులకు ఏదైనా రోగాలుంటే ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే ఒకసారి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే లక్షల రూపాయల బిల్లులు అవుతున్నాయి. నేను 15% నీ జీతంలోకి వెళ్ళి ఇచ్చేసినా కదా, మిగతా విషయాలు నన్ను అడగద్దని ఆ పిల్లలకి రేపు వాళ్ళకు చాలా ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ 15% రెగ్యులర్కి ఇవ్వడమే కాకుండా ఆ ఆసుపత్రులకు సంబంధించినటువంటి విషయాల మీద ప్రత్యేకంగా అదనంగా దాంట్లో ఏదో ప్రొవిజన్ పెట్టాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, ఈ జీతంలోనే కాకుండా ఆ వృద్ధ తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆస్తిలో లేదా ఈ పిల్లలకు ఉన్నటువంటి ఆస్తిలో ఈ పిల్లలకి నా వృద్ధ తల్లిదండ్రులు పట్టించుకోకుంటే ఈ సమాజంలో ఉన్నటువంటి ఎవరైనా సరే వాళ్ళని పోషణ చేస్తే లేదా వాళ్ళ గురించి పట్టించుకుంటే ఆ తల్లిదండ్రులు ఏదైనా ఒక ప్రమాణ పత్రం అఫిడవిట్ ఏదైనా ఇస్తే దాన్ని ఆ వాళ్ళ మరణానంతరం ఆ వృద్ధ తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో వాళ్ళ ఆలనా పాలన చూసుకున్నటువంటి సమాజంలో ఎవరైనా సరే అది ఏ కులమైనా సరే వాళ్లకు చెందేటట్టు చట్టంలో ఒక ప్రొవిజన్గా ఉంచాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ సమాజంలో చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం అనాథాశ్రయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవి ఇంకా బాగుండాలి, ఇంకా మీరు గొప్పగా ఇంకొక 2, 3, 4 పెంచండి, మేము మా సహకారం కూడా అందిస్తామని అనేక సందర్భాల్లో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎన్ని అనాథ ఆశ్రయాలు పెరిగితే అంత ఈ సమాజంలో విలువలు క్షీణిస్తున్నట్టు. అనాథాశ్రయంలో ఏ ఆసరా లేని వాళ్ళు ఉంటే పర్వాలేదు, కానీ అన్ని రకాలుగా ఈరోజు 4 కొడుకులు ఇక్కడనే కాదు అధ్యక్ష, విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు. ప్రత్యేకంగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా మిగతా వాళ్ళ విషయంలో కూడా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఏ రకమైనటువంటి రక్షణ ఇవ్వగలుగుతామో ఆ విషయాల్ని కూడా చట్టంలో కొంచెం పొందుపరిస్తే ఒక భయం అనేది ఉండాలి. ఈ వృద్ధ తల్లిదండ్రులకు ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం ద్వారా వీళ్ళొక దరఖాస్తు ఇస్తే మా మనుగడే కష్టం అనే విధంగా ఈ చట్టం ఒక భయం కల్పించేటటువంటి పరిస్థితి ఉండాలా. మీ ద్వారా ఈ బిల్లు తీసుకొచ్చినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. జాఫర్ హుస్సేన్. Honorable Speaker, sir.